హై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వనజనాగండి. ఈరోజు మనము రీపాటింగ్ చేద్దామండి చెట్లంతా కూడాను. అది మీకు చూపిస్తున్నాను. మా మిద్దె తోటది ముందు చూపించాను కదా, చూడండి ఇలా హోల్స్ చేసుకున్నాను నేను. వీటికంతా కూడాను బకెట్లకు నాలుగు హోళ్ళు చుట్టూరా. అంటే మనం నీళ్ళు అవి వేసినప్పుడు ఎక్కువ అయిపోతే అది బయటకు పోతుంది కదండి, అందుకని ఇలా చేసుకోవాలి. ముందు కూడా మీకు కాంపోస్ట్ అన్నీ పెట్టి చూపించినానండి నేను. ఇప్పుడు ఇలాగే అన్ని చెట్లు నేను తీసేసి దీన్ని రీపాటింగ్ చేస్తున్నాము. మట్టి మళ్ళీ ఎరువు అన్నీ తెప్పించినాను. తను అడుగుతున్నాడండి, ఇద్దరు మాలీలను పిలిపించినానండి నేను ఇవన్నీ క్లీన్ చేయడానికని. తను అడుగుతున్నాడు, ఈ జామ చెట్లు వదులుతున్నాయా కాయలని. 70-80 కాయలు వదిలినాయండి, అవే చెప్తున్నాను నేను. ఇప్పుడంతా కూడా ఈ చలికాలానికి అన్ని చెట్లు ఇవైపోయినాయండి. అందుకు మళ్ళీ అంతా రీపాటింగ్ చేద్దామని వాళ్ళని పిలిపించినాను. ఎందుకంటే అది గట్టి ఉంటుంది కదండి, లాగి చేయలేను నేను ఒక్కదాన్ని. అందుకని నేను ఇప్పుడు వాళ్ళని పిలిపించుకున్నానండి, ఇద్దరు మనుషులను. ముందు మావారు ఉండేటప్పుడు ఇద్దరు కలిసి చేసుకునేవారు అండి. ఇప్పుడు ఆయన లేరు కదా, అందుకని ఇలా వీళ్ళని పిలిపించి చేస్తున్నానండి. తోట అంతా కూడా నాకు చాలా పాడైపోయిందండి, చాలా బాధగా ఉంది. ఇవన్నీ కూడాను ఈ వర్షాలు ఎక్కువైపోయినాయి. పైన ఈ చలికాలానికి ఎందుకో చెట్లన్నీ కూడా ఇలా అయిపోయిందండి, ఆకులన్నీ రాలిపోయినాయి. చెట్లే టెర్రస్ అంతా కూడా చూడడానికే బాధ అవుతుందండి, అలా అయిపోయింది. అందుకు మళ్ళీ దీనికి పునర్జన్మనివ్వాలి కదా, అందుకని మరి అంతాను ప్రూనింగ్ అవి చేసి ఈ చెట్లనంతా కూడాను మరి దీనికి ఎరువులు అవి వేసి చేద్దామని. ఇది చూడండి, మల్లె చెట్టు, మల్లె పందిరి ఇవన్నీ కూడా పాడైనాయి. ఇవన్నీ కూడా నేను ఆకులు తీడినాను కానీ ఏం సరిగ్గా రాలేదండి. అందుకు మళ్ళీ అన్ని ఆ కొమ్మలన్నీ కూడా కొట్టిచ్చేస్తాను ఈరోజు. అక్కర్లేని చెట్లన్నీ తీసేసి అవసరం ఉండేదాన్ని మాత్రము పెట్టుకుందాం అనుకున్నానండి నేను. మెయింటైన్ చేయడానికి కుదరడం లేదు నాకు ఈ మధ్య, అందుకని. ఇది చూడండి, హైబిస్కస్ అండి, అంటే ముద్దమందారం వస్తుంది కదా అది. ఇది కూడా అంతే, ఆకులన్నీ తీసినాను, చిగురుతూ ఉంది. ఇది రోజా చెట్టు మొగ్గ వదిలిందండి. ఇప్పటికే 5-6 మొగ్గలు పూలు వదిలేనాయి. ఇప్పుడు మరి ఒక మొగ్గ వదిలింది అందులో. సో ఇవన్నీ కూడా తులసి చెట్లు, దేవుడి పూజకు కావాలి కదండి. అది గన్నేరు చెట్టు ఉంది. తర్వాత ఇవి మల్లె, ఇందాక చూసినారు కదా మీరు, మల్లె చెట్లు. ఇది పారిజాతం చెట్లు అండి. అవి కూడా అన్ని మొగ్గలు వచ్చినాయండి. దాన్నంతా ఆకులు తీడేసింటి నేను. ఇప్పుడు మరి అంతా చిగురి మళ్ళీ మొగ్గలు వచ్చింది కాబట్టి దీన్నే ప్రూనింగ్ చేసే పని లేదండి, ఆల్రెడీ చేసినా కాబట్టి. ఆ మొదల్లో మాత్రం మనం ఇలాగా ఫస్ట్ 2 ఆకులు వస్తాయి కదండి పైన, దాన్ని తీసేస్తే మరి ఇప్పుడు అక్కడ మొగ్గలాగా వచ్చేస్తుంది. అందుకని అలా చేసేసాను. ఇది గన్నేరు చెట్టు అండి, చిన్న చిన్న ఇవి అయిపోయినాయండి పూలు. ఇది తులసి కూడా చూడండి అంతా ఎండిపోయింది. మళ్ళా మందారం చెట్లు 5 చెట్లు మందారం చెట్లు ఉన్నాయండి, 5 రకరకాలు. ఇప్పుడు మట్టి అంతా గట్టి పడిపోయింది, అందుకని లూజ్ చేస్తున్నాడు ఆయన. మట్టిని చెప్పినాను నేను, బాగా లోడి లోపలికంతా మీరు దాన్ని లూజ్ చేయండి, అప్పుడు మరి మనం ఎరువు వేసి అన్నీ చేసేటప్పటికి చెట్లు బాగా వస్తాయి కదండి, అందుకని అది చేయించినాను. ఇవన్నీ కూడా చూడండి చెట్లు అధ్వానం పడిపోయినాయి. కొమ్మలన్నీ కట్ చేసి అని చెప్పినాను నేను. సైడ్లో సన్న సన్న కొమ్మలు వచ్చినాయి కదా, అవన్నీ కూడా కట్ చేసేస్తున్నాడు ఇలాగా. ఇది బ్రహ్మకమలం చెట్టు అండి, అంటే ఇది తీసేసి వేరే దాంట్లో పెడతాను, రీపాట్ చేస్తాను. ఇవి బెల్లమాకని ఆకుకూర అండి, దీన్ని పప్పు చేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. ఎన్ని చెట్లల్లో వచ్చేసిందోనండి ఈ బెల్లమాకు. ఇంకా అవన్నీ కూడా తీసేస్తున్నాను. అంటే ఈ గ్రో బ్యాగ్ చినిగిపోయింది కాబట్టి గ్రో బ్యాగులన్నీ, పోయిండే బ్యాగులన్నీ కూడా తీసేసినామండి మేము. చూడ్డానికి కూడా బాగుండదు కదండి, అందుకని అన్నీ తీసేసినాను. చూడండి ఈ ఆకంతా ఇలా ఉంటుంది, అంటే లోపల ఇవన్నీ కూడా చెత్త అంతా తీసినాను కాబట్టి అలా ఉంటుంది. లేకపోతే సన్నగా ఆకలి అలా ఉంటుంది, దాన్ని తీసి పప్పు చేసుకుంటే బాగుంటుంది. దానిమ్మ చెట్టు ఉందండి, చూడండి దానిమ్మ చెట్టు కూడా అంత ఇదైపోయింది. యాక్చువల్గా ఈసారి కాయలే వదలలేదండి, ఇందులో చాలా బాగా వచ్చేటివి కాయలు. ముందు కూడా మీకు చూపించినాను నేను. ఇలా అయిపోయింది. ఇవన్నీ కూడా ఎందుకో చీడ వచ్చినట్టు అయిపోయిందండి, అందుకు ఇవన్నీ కట్ చేసేస్తున్నాను. కట్ చేసింది అయినా కూడా మీకు చూపిస్తాను. కొన్ని పాటలన్నీ మట్టి అంతా లోపలిది తీసేసి మరి కొత్త మట్టి ఎరువు అవి కూడా వేసినామండి మేము. ఇది చామంతి చెట్టు అండి, చూడండి మొలకలు వచ్చినాయి ఇలాగా.
ఇది ఇంకా ముందుకు పూత కూడా వస్తుంది. తర్వాత పక్కన తులసి చెట్లు, ఇంకా ఇవి గన్నేరుది, ఇది జాజిమల్లి అండి. చెప్పా కదండి అన్ని చెట్లు కూడా పాడైనాయి, అందుకని అన్నీను దాన్ని అంతాను ప్రూనింగ్ చేసి, ఇది గన్నేరు చెట్టు దాంట్లో మాచిపత్రి వచ్చిందండి. అంటే మాచిపత్రి పెట్టినాము, దీన్ని మనము పూలల్లో వేసి కట్టుకోవచ్చు. ఈ రో బ్యాగు వీటిలో ఉందంతా కూడాను మట్టి అంతా కూడా తీసివేస్తున్నారండి. వేరే మట్టి కూడా ఉండింది, ఆ మట్టి అంతాను తెప్పించినాను. మట్టి తర్వాత ఎరువు అంతాను. ఇప్పుడు ఈ బ్యాగులు అవి పోయినాయి కదా, అందుకని తీసేద్దామని దాన్ని ఇలా తీసేస్తున్నారండి. ఇంకోటి ఏమంటే కొన్ని రోజులైనాక ఉత్త ఏర్లే ఉంటుందండి, ఫుల్ వేర్లు వచ్చేస్తాయండి దాంట్లోకి. ఆ లోపల వేర్లన్నీ తీసి ఆ మట్టి అంతా వేరు చేసి మరి మనము వేయాల్సి వస్తుంది. అందుకని రీపాటింగ్ చేయాలి, చేసి మట్టి అంతా లూజ్ చేసి దాన్ని ఇది చేయాలండి. ఇప్పుడు ఇట్లా తీసిన దాన్ని అంతా కూడా కింద పడేసి మళ్ళీ దాన్ని అంతాను తీసి క్లీన్ చేస్తారండి. చేసినాక తర్వాత మనము ఈ చెట్లలోకి వేయాలి. నేను ఇలా అన్నీ చూపిస్తున్నాను. ఇవన్నీ చెట్లు అవి పోయిండేటి ఉండే కదా, అందుకని అవన్నీ తీసేసి మీరు ఆ మట్టి అంతా కూడా దీంట్లోకి వేసి మరి మిక్స్ చేయండి. ఇంకోటి ఏమంటే దాంట్లో ఆకులు ఎరువులు అన్నీ ఉన్నాయండి, ఎరువు వేసింది కూడా దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు అక్కర్లేనివి కొంచెం ఇవన్నీ తీసేసినాం మేము చెట్లు, అందుకని ఇలా వేసేసి చూడండి. మనం చేయలేము కదండి, ఆడవాళ్ళ కష్టం అవుతుంది, మగవాళ్ళు అయితే ఈజీగా చేసేస్తారు. ఇది ఇప్పుడు ముద్దలాగా అయిపోయింది కదా, దీన్ని గడార్తో కానీ దేంతోన్నా కానీ కొట్టి తీసేస్తాడండి. యాక్చువల్లీ ఇది కలర్ చూడండి మారింది, అంటే దీంట్లో కోకో పిట్టు అన్నీ ఉన్నాయండి, మట్టి గొర్రెరువులు అన్నీ మిక్స్ అయినందుకు ఇలా ఉంటుందన్నమాట ఇది. ఇప్పుడు దీన్ని మనం పడేయలేము కదండి, అందుకని అంతాను మిక్స్ చేసి మరి ఇంకొంచెం ఎరువు అది దాంట్లోకి వేసి మనము చెట్లలోకి వేయాలి. కాబట్టి ఇది గట్టిగా ముద్దగా ఉండింది, దాన్ని అంతా వీళ్ళు పొడి చేస్తున్నారు. ఇవన్నీ చూడండి. ఇప్పుడు ఈ పాటను కూడాను దీన్ని కూడా వంచేసేయమన్నాను, అది వంచినాడు. దాంట్లో ఫుల్ వేర్లు ఉన్నాయండి, అది చెప్తున్నాను నేను, వేర్లన్నీ ఎక్కువ ఉన్నాయి చూడండి నని. చాలా చెట్లలో ఒట్టి వేర్లే ఉన్నాయండి, చూడండి తీసే కొద్దీ వేర్లు వస్తాయన్నమాట. ఇది ఫుల్ మట్టి అంతా తినేసిందండి చెట్లే, వేర్లు మాత్రం మిగిలినాయి. అక్కడ చూడండి ఎంత వేర్లు ఉన్నాయంటే ఇంకా ఉన్నాయి. అసలు వేరే వాటిలో కూడా కొన్నిట్లో ఇలాగే ఉందండి. ఇప్పుడు ఈ వేర్లన్నీ కూడా తీసేస్తారు, అంటే మిగిలి దీన్ని వేస్తే ఇది ఎరువు అయిపోతుందండి, ఏం లేదు. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. ఇలా అంతా తీసేసి దీన్నంతా మట్టిని వేర్లన్నీ వేరే తీసి వేర్లు పడేసేస్తారు. ఈయన భాష అనండి, ఈయన హాయ్ చెప్తున్నాడండి అందరికీను. చూడండి ఈ వేర్లదంతా కూడా ఎంత వేర్లు ఉంది కదా, చాలా బాగా పనిచేస్తాడండి. మా వాచ్మ్యాన్ అండి ఆయన, హాయ్ చెప్పాడు అందరికీను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకా ఇలా అంతా తీసేసేసి దీనికి మరి ఎరువంతా వేసి ఇక్కడ ఈయన తీస్తున్నాడు చూడండి. ఇది మల్లె చెట్టును కూడా అంతే, ఫుల్ వేర్లు, అది వేర్లతో ఇదైపోయి నీళ్ళే నిలబడటం లేదండి, ఊరికే వేర్లంతా ఇదనే ఒట్టి నీళ్ళంతా బయట వచ్చేస్తుంది. ఆ చెట్టు తీసుకోవడానికి కూడా నీళ్ళు అది కావడం లేదు, అందుకని ఇలా అంతా దీన్ని అంతాను క్లీన్ చేసేస్తున్నాడు. ఇప్పుడు వేర్లన్నీ తీసేసి, అంటే మెయిన్ వేర్లు కట్ చేయకూడదు, ఆ సైడ్లో ఉంది మాత్రము కట్ చేసి తీయాలి. ఒకటి ఇలా చేసేసాడండి, దాన్ని వేరే దీంట్లో పెడతాడు బకెట్లో. మరి ఇంకొకటి కూడా చూడండి ఎంత వేర్లు ఇదని, అన్నీ ఫుల్ అన్నీను కొమ్మలన్నీ కూడా సైడ్లోనివన్నీ కట్ చేసేస్తున్నాడండి. దీని కొమ్మలను ఇలా చుట్టేసి ఇంకో దాంట్లోకి నాటితే కూడా చెట్లు చాలా బాగా వస్తాయండి, మల్లె చెట్టు. అందుకని అలా చుడుతున్నాడు ఆయన, దాన్ని ఇంకో చెట్లకి పెట్టేస్తాడండి, ఇంకో పాట్లకి. చూడండి ఇలా అక్కర్లేని కొమ్మలన్నీ ఎక్స్ట్రా ఉన్నాయి కదండి, వాటిని అంతా కూడా తీసేస్తున్నాడు. దాన్ని కట్ చేసేసి మరీ పాట్లో పెడితే అది చిగురుతుందండి, చిగురి పూలు కూడా బాగా వస్తాయి, అందుకని అలా చేస్తున్నాడు. చూస్తున్నారా మీరు, ఇదేనండి ఇల్లు పీకి పందిరేయడం అనే సామెత చెప్తారు కదా, అలా ఇప్పుడు మన తోటనంతా కూడాను పీకి పందిరేస్తున్నామండి. కొత్తగా పందిరి కూడా 2 వేసారు. ఇలా అంతా కట్ చేసేస్తున్నాడు చూడండి, ఎంత పెద్దగా ఉండింది మల్లె చెట్టు. కాకపోతే ఏమంటే పూత ఏమీ లేదు కదండి, ఇప్పుడు ఇంకా బాగా చిగురి మనకు చెట్టు పూత వస్తుంది. ఇది దీనిలాగా చప్పరం వేసేదానికని పందిరి వేయడానికని ఇలా స్టాండ్ చేయించామండి.
పైన కూడా కట్టెలన్నీ కట్టి తర్వాత పందిరి వేస్తాడు. ఆయనకు చెప్తున్నాను నేను, ఈ పైన కట్టెలన్నీ ఉన్నాయి కదా, దాన్ని తీసి కట్టాలి మీరునని. ఇప్పుడు ఈ పాటలలోకంతా కూడాను నేను పెయింట్ డబ్బాలు తీసుకున్నానండి. ఇది బాగా గట్టిగా ఉంటుంది, అందుకనే. ఇది చూడండి అల్లువేరాది, ఇదంతా ముందు ఉండిందే. మరి దాన్ని ఇప్పుడు దీంట్లోకంతాను ఈ పాటలకంతా మట్టి వేసి మళ్ళీ అది అన్నీను పెట్టేశారండి. దీన్నంతా మిక్స్ చేశారు, చెప్పా కదా, ఎరువు గొర్రెరువు అవి వేసాము, మట్టి గొర్రెరువు అన్నీ వేసి ఇది చేస్తున్నాడు. ఇది చూడండి మల్లె తీగది ఇలా చుట్టి పెడతానునని మరీ చూపిస్తున్నాడు ఈయన. అప్పుడే ఓసారి ఇలా పెడితే వస్తుందమ్మా అన్నాడు. ఇప్పుడు మరీ చూపించి దాన్ని ఆ బకెట్లకి పెడుతున్నాడండి. దాంట్లోకి మట్టి అంతా వేసి దాంట్లో పెడితే మరీ చిగురు వస్తుందండి. ఇప్పుడు 2 ఉండింది కదా, 3వ చెట్టు కూడా మల్లె చెట్టు మనకు వస్తుంది. చూడండి ఇలా లోపలిగా పెట్టేసి, అంటే కింద మట్టి వేసాడు, కొద్దిగా మట్టి వేసి అవి పైన కొమ్మ మాత్రం పైన వచ్చేటట్లు పెట్టి పైనంతా మరీ మట్టి వేసేస్తాడండి. ఇప్పుడు వేస్తున్నాడు చూడండి మట్టి, అంటే మిక్స్ చెప్పాను కదా, ఇది మిక్స్ చేసి వేసిండేది. ఇలా వేసి అది మేస్తారు. తర్వాత దీనికి నీళ్ళన్నీ కూడా పోసి మనము పెడితే ఇది చిగురుతుందండి. సో ఇది ఒక్కటి పాటు ఇలా చేసుకోవచ్చు రీపాటింగు. పాటుకు కొద్దిగా గ్యాప్ ఉండేటట్టు వేయాలండి మనము మట్టి, లేకపోతే నీళ్ళు పోసినప్పుడంతా టెర్రస్ అంతా కూడా మట్టి అయిపోతుంది. అందుకని ఇలా వేసేసి ఇది ఇంకో పాటలో ఉంది చూడండి, ఎరువుతో సహా ఎంత బాగుంది, అది తేమ కూడా ఉండి దాన్నన్నీ కూడా తీసేస్తున్నాడు. ఇప్పుడు దాంట్లో కూడా వేరే చెట్టు పెడతాడు, దాన్ని అంతా బాగా ఇలా లూజ్ చేస్తున్నాడు. మట్టి అంతా గట్టి పడిపోయిందండి వర్షాలకు గాను, అందుకని అవన్నీ తీసి క్లీన్ చేస్తున్నాడు. ఈ బ్రహ్మకమలం చెట్టు పొడుగునింది, కాకపోతే అంతాను పండుబారిపోయిందండి ఆకులన్నీ కూడాను. కాబట్టి అవన్నీ తీసి కట్ చేసేసి చూడండి ఇప్పుడు కట్ చేసేసాడు. దీంట్లోని ఆకు పెడితే కూడా వచ్చేస్తుందండి ఇది, అందుకని మరి దీంట్లో పెట్టి రీపాట్ వేరే దాంట్లో ఉండింది, అది గ్రో బ్యాగ్లో, ఆ బ్యాగ్ అంతా చినిగిపోయింది కాబట్టి దాన్ని తీసి ఇలా దీంట్లోకి వేసేసినాడు. వేసి ఇప్పుడు చూడండి ఈ ఆకును కూడాను దాంట్లోంది ఓ రెమ్మలాగా కట్ చేసి దాన్ని పెట్టేశాడు. దీనికి నీళ్ళు వేసి ఇదంటే బాగులుగా చిగురుతుందండి బాగా. ఇక ఇది మందారం చెట్టు అండి, బాగా ఫుల్ వేర్లు వచ్చేసిందండి లోపలికి. దాన్ని తవ్వి తీయడమే చాలా కష్టపడి తీశారు యాక్చువల్లీ వాళ్ళు. ఇలా చేసి మరి దాన్ని లూజ్ చేస్తారండి, ఆ డబ్బా మీద అలా కొట్టి అంతా చేసి లూజ్ చేసి తర్వాత దాన్ని తీసేస్తున్నాడు. ఎక్కువ రోజులు అయిపోతే ఇలా అయిపోతుందండి, చాలా టైట్గా అయిపోతుంది. చూడండి ఈయన దానిపైన అంతా కొట్టి ఇప్పుడు లూజ్ చేస్తున్నాడు. లూజ్ చేసి లాగితే అది వచ్చేస్తుందండి ఆ చెట్టు. చూస్తున్నారా ఎలా లాగుతున్నారని. చూడండి ఇది ఇలా లాగుతున్నారు కదా, లాగితే తెలుస్తూ ఉంది మీకు. వేర్లు చూస్తున్నారా, అబ్బా బాబా బాబా ఫుల్ వేర్లే ఉందండి. అసలు అందులో మట్టి ఏమైందో కూడా తెలియడం లేదు చూడండి, అంత వేర్లు ఉంది. ఇప్పుడు ఇదంతా కూడా తీసి లూజ్ చేసేసి ఈ వేర్లన్నీ తీసేస్తారు. మెయిన్ వీటిని పెట్టేసి చూస్తున్నారా, అసలు మట్టి తినేసింది చూడండి ఆ వేర్లు. చెట్టు అంతా ఇంత దేనిగా ఉంటుందని తెలియదండి నాకు. చూస్తున్నారా ఎలా ఉందని, ఫుల్ చూడండి ఆ మట్టి అంతా కూడా వేర్లే అయిపోయింది, ఫుల్ మట్టే లేదు దాంట్లో, అట్లా అయిపోయింది అన్నమాట. ఇప్పుడు అదంతా తీసి మరి కొత్త మట్టి ఎరువు అవి వేసి మరి డబ్బాలకి పెట్టేస్తారండి. అంటే ఆ పెయింట్ డబ్బాలకి, అంటే అది గట్టి ఉంటుందండి, మామూలు ప్లాస్టిక్ వాటికంటే కూడా ఇది గట్టి ఉంటుంది. ప్లాస్టిక్ ఇవి అవుతుంది ఏమవుతుందంటే ఎండలో ఎండి అవి కొన్ని రోజులైనాక పగిలిపోతుందండి. కానీ ఈ బకెట్లు పగలవు, అందుకని నేను అన్ని పెయింట్ బకెట్లన్నీ తీసుకున్నానండి వేరే వాళ్ళ దగ్గర. ముందు నుంచి మాకు ఇంటిది కూడా ఉండింది, ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర కూడా ఒక 5-6 బకెట్లు తెప్పించినాను నేను. మరి ఇప్పుడు రీపాటింగ్కి గాను చూస్తున్నారా వేర్లు ఎంత ఇదిగా ఉందన్నమాట. చూడండి ఇప్పుడు దీన్ని తీసి మరి ఆ బకెట్లకి ఎరువు మట్టి కొత్తది వేసి దీన్ని పెడతారండి. చూడండి ఈ బకెట్లకంతా కూడాను ఆ మట్టి ఎరువు వేసి ఇప్పుడు గింజలు కూడా వేసేసారు. ఇవన్నీ కూడా వేస్ట్ అండి, ఇవి తీసి పెట్టేసి గార్బేజ్లోకి వేస్తాను. ఇది ఎంత బోడిగా కనపడుతుంది చెట్లు. మరి ఇంకా చిగురినాకనే ఇంకో వీడియో పెడతా అండి నేను.
మిగిలిన ఎరువు అన్నీ కూడాను వేరే మరి ఆ డ్రమ్లోకి వేసి పెట్టేస్తున్నారు. మళ్ళీ వేరే చెట్లకు అవుతుంది కదండి, అందుకని అండి. క్లీన్ అయినాయి ఇప్పుడు. వీటికంతా గింజలు వేసినానండి. ఇవన్నీ మొలకలు వచ్చినాక చూపిస్తాను మీకు. ఓ 10 చెట్లు కొత్తగా నాటినాము. హాయ్ అండి, నీవు ఇవరే ఇంకన్నీ వీళ్ళిద్దరేనండి నాకు పనిచేసి ఇచ్చినారు ఫుల్గా. చూడండి ఎలా బోడి తెలుస్తుంది, భలే బాధ అనిపిస్తుంది చెట్లు. కాకపోతే ఇంకా మరీ కొత్తగా రావాలంటే ఇవి చూడండి మల్లె చెట్లు స్టాండ్కు ఇలా మరీ కట్టేశారు పందిర్లాగా. సుమారు 3 hours పట్టిందండి ఈ గార్డెన్ నాకు క్లీన్ చేయడానికి. అంత ప్రూనింగ్ అన్నీ చేసేసాను. ఇంకా మరి మనము ఇదైనాకనేనండి అంతా కూడాను చెట్లు మలిచినాక చిగిరినాక మీకు చూపిస్తాను నేను. కానీ ఫుల్ అంతా చెట్లన్నీ ఇవైపోయినాయి కదండి. ఇంకా ఎప్పుడు వస్తాయని రోజు ఎదురు చూడాలండి వీటికి. గార్డెన్ ఇవి పెట్టి చాలా రోజులైంది కదండి, అందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించి పెట్టానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.